హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు ఫిష్ కర్రీ చేసేద్దాం. ఈ ఫిష్‌లు మా వారు ఫ్రై చేయమని తీసుకొచ్చారు. కానీ నాకు కర్రీ తినాలనిపించి ఈ విధంగా కర్రీ చేసేసానండి. మరి లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు మై ఛానల్ జో డ్రీమ్ లైఫ్ వ్లాగ్. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మీరు లైక్ చేసినట్లయితే మన వీడియో అనేక మందికి చేరుతుందండి. చేప ముక్కలను ఉప్పు వేసి శుభ్రంగా క్లీన్ చేసేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత సాల్ట్, 3 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. కారం ఎక్కువగానే ఉండాలి, లేకపోతే నీసువాసన వస్తుందండి కర్రీ. 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని చేప ముక్కలకు పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. చేప ముక్కలకు పట్టేలా కలిపేసుకోవాలి. ఈ ఫిష్ ఫ్రైకి చాలా బాగుంటుందండి. ఇవి 2 చేపలు అనమాట. నేను మధ్యలో కట్ చేసి వీటిని 4 పీసెస్ కింద చేశాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని ముక్కలు బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. వీటిని కూడా బాగా కలిపేసుకోండి. ఆనియన్స్ మాత్రం చాలా సన్నగా కట్ చేసుకోండి. ఎందుకంటే ఇంకా ఆనియన్ పేస్ట్ వేయక్కర్లేదు అనమాట. అంత సన్నగా కట్ చేసుకుంటే నేను ఆల్రెడీ చాలా సన్నగా కట్ చేశాను. ఒక టమాటా వేసుకుని కలిపేసుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఈలోగా మనం చింతపండు పులుసు రెడీ చేసుకుందాము. పెద్ద లెమన్ సైజ్ అంత చింతపండు తీసుకొని దాన్ని వాటర్లో ఇలా పిసుక్కుని చింతపండు పులుసు తీసుకోవాలండి. చూడండి, ఆ చింతపండు పులుసుని మనం కలిపి పెట్టుకున్న ఫిష్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నానండి. ఒకసారి ముక్కలన్నిటిని ఇలా తిప్పుతూ కలుపుకోవాలండి. కలిపేసుకొని మరలా ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి. అది స్కిప్ అయిపోయింది, ఎలా స్కిప్ అయిందో తెలీదు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద మనం ప్రిపేర్ చేసుకున్న ఈ చేపల మిశ్రమాన్ని స్టవ్ మీద పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. పులుసు అంతా తిరగబడిన తర్వాత కొద్దిగా కరివేపాకు, 4-5 పచ్చిమిరపకాయలు వేసుకొని మీడియం ఫ్లేమ్లోకి తగ్గించుకొని ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకుందామండి. ఈలోగా మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సినవి: 1 స్పూన్ గసగసాలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా మెంతులు చాలా తక్కువ, అలాగే 4-5 మొగ్గలు, ఒక చిన్న చెక్క, ఒక ఇలాచీ అండి. ఈ మసాలాలన్నీ మిక్సీలో వేసుకుని మెత్తగా పౌడర్లా చేసుకుందామండి. మనం మసాలా పట్టుకున్న పౌడర్ని నేను 2 స్పూన్లు తీసుకుని ఇలా వాటర్లో మిక్స్ చేసి నేను మసాలాని చేపల కూరలో వేసేసానండి. మసాలాలు వేసేసిన తర్వాత మనం లిడ్ పెట్టేసి చక్కగా ఇంకొక 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో. పులుసు దగ్గర పడిన తర్వాత ఈ స్టేజ్లో ఉప్పు, కారం ఇవన్నీ సరిపోయినాయో లేవో చూసుకొని మరలా ఉప్పు సరిపోతే కనుక యాడ్ చేసుకోవాలండి. నాకు కొంచెం తక్కువ పడింది, అందుకని మరలా యాడ్ చేశాను. చూడండి, పులుసు అయితే దగ్గర పడిపోయింది, అయిపోయింది. నేను కొద్దిగా కరివేపాకు వేశాను లాస్ట్లో. కొద్దిగా కొత్తిమీర వేసుకుని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి. అంతే, ఎంతో టేస్టీ చేపల కూర పులుసు రెడీ. ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ముందు ఇంకా మంచి మంచి రెసిపీస్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.